నమస్తే వెల్కమ్ టు హెచ్ఎంటీవీ టు ది పాయింట్. పట్టుదల ఉంటే ఏదైనా సాధించొచ్చని నిరూపించింది సంఖ్య పల్లవి. ప్రాథమిక పాఠశాల నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యను అభ్యసించి శనివారం ప్రకటించిన గేట్ ఫలితాల్లో 104వ ర్యాంక్ సాధించి కుటుంబానికి అవధుల్లేని సంతోషాన్ని తీసుకువచ్చింది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం నర్లాపురం గ్రామానికి చెందిన సంఖ్య పెద్ద పోషాలు అనసూర్య దంపతులకు 3 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. పోసాలకు చిన్నతనంలోనే చూపుపోయింది. దీంతో పిల్లలందరినీ చదివించే స్థోమత లేక తొలుత 2 కూతుర్లకు పెళ్లి చేశారు. 10 ఏళ్ల క్రితం ఆయన అనారోగ్యంతో చనిపోయాడు. ఈ క్రమంలో కుమారుడు ప్రణయ్, చిన్న కూతురు పల్లవి స్థానికంగా ఉన్న జడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుకున్నారు. పల్లవి హనుమకొండలోని మడికొండ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఇంటర్ పూర్తి చేసి బెంగళూరులోని కేంద్రీయ విశ్వవిద్యాలయం జీకేవీకేలో బీటెక్ సీటు సాధించింది. ఇటీవలే చివరి సెమిస్టర్ రాసిన పల్లవి గేట్ ఎంట్రన్స్ రాసిన తొలి ప్రయత్నంలోనే మంచి ర్యాంక్ సాధించారు. గత 5 ఏళ్ల నుంచి పల్లవి తల్లి అనారోగ్యంతో మంచానికే పరిమితం కాగా డిగ్రీ చదువుతున్న ప్రణయ్ తన చెల్లి బాధ్యతలు స్వీకరించాడు. సెలవుల్లో పనిచేయటం, వేసవిలో ఉపాధి పనులకెళ్లడం, తనకు వచ్చిన స్కాలర్షిప్ను చెల్లెలకు పంపి బీటెక్ చేయడానికి తోడ్పాటునందించాడు.